శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది సంవత్సర శుభాకాంక్షలండి. ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, ఆ మంచిలో మనం అందరం బాగుండాలని, ప్రతి ఒక్కరికి ఆ ఉన్నత స్థాయి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చెప్తున్నది నేనైనప్పటికీ నా చేత చెప్పిస్తుండేది సాక్షాత్తు ఆ లలితా మహాత్రిపుర సుందరిగా భావిస్తూ మీనరాశి యొక్క ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి ఈ నక్షత్రాల వారు మీనరాశి కిందికి వస్తారు. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ రాశిలో శనీశ్వరుడు జూన్ వరకు చతుర్థ స్థానంలో గురువు, డిసెంబర్ వరకు వ్యయ స్థానంలో రాహు సంచారం వల్ల మరో 3 నెలల పాటు కొన్ని కష్టాలు నష్టాలు తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అనేది ఇప్పుడు ఏర్పడుతోంది. జూన్ తర్వాత నుంచి మాత్రం జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ఏళ్నాటి శని ప్రభావం దాదాపుగా పూర్తిగా తగ్గిపోతుంది. కొన్ని నెలలు మినహాయించి ఈ ఏడాదంతా దాదాపు సంతృప్తికరంగా సానుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి జూన్ తర్వాత నుంచి జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు, ఆర్థిక రోగాలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక పరంగా ఉన్న బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. శుభకార్యాల మీద, దైవ కార్యాల మీద ఖర్చు అనేది పెడతారు. వృత్తి ఉద్యోగాలు, ఉద్యోగంలో ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడం జరుగుతుంది. జూన్ తర్వాత నుంచి ఈ రాశి వారికి గురువు అనుగ్రహం వల్ల బాగా అనేది జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బుధ శుక్రులు అనుకూలంగా సంచారం చేస్తున్నందువలన మీ మాటకు చేతకు విలువలు పెరుగుతాయి. ఇంట్లో సోదరి వర్గంతో గొడవలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే తల్లికి సంబంధించిన బంధువుల ద్వారా కూడా గొడవలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీ సలహాలు, సూచనలు, ఆలోచన, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనం అనేది ఉండదు. అనవసరమైన వాగ్దానాలు ఇవ్వడం, అనవసరమైన ప్రలాపాలు చేయడం, మన మాట వింటున్నారనేసి అందరినీ తక్కువ చేసి చూడడం అనేది చాలా చాలా తప్పుగా ఈ సంవత్సరం మీకు తెలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో కాకుండా బంధుమిత్రుల్లో కూడా ఆదరణ అనేది మీకు పెరగాలంటే మీరు ఉన్నత స్థానంలో ఉండి చెప్పగలిగేంత జ్ఞానం అనేది ఫస్ట్ సంపాదించాలి. కుటుంబ జీవితం, వ్యయ రాహుల వల్ల సంసార జీవితంలో కొద్దిపాటి అపార్థాలు చోటు చేసుకుంటాయి. తల్లి, కుటుంబ సభ్యులతో గందరగోళ వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యమైన కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు ఎంతైనా అవసరం. జీవిత భాగస్వామికి విలువ ఇవ్వడం అవసరం. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సంతానం లేని వారికి సంతాన యోగం ఈ సంవత్సరం కుదురుతుంది. విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా మీకు బాగా సానుకూలంగా ఉండాలి అంటే ప్రతిరోజు శివుడికి అభిషేకం చేసుకుని 16 రకాల పూలతో గనక శివుణ్ణి అర్చన చేసుకున్నట్లయితే, 16 సోమవారాల వ్రతం గనక మీరు ఆచరించినట్లయితే మీ జీవితంలో చాలా చాలా అనుకూలమైన విధంగా మారబోతోందనే చెప్పాలి. ధన్యవాదములు.